తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హలో నిరుద్యోగి చలో గాంధీ భవన్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1540 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయి 6 నెలలు గడుస్తున్నా పోస్టింగ్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని డిపార్ట్మెంట్లకు పోస్టింగ్లు ఇచ్చి తమకు ఇవ్వడం లేదన్నారు. గతంలో పేపర్ లీకేజ్ కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని, తర్వాత కోర్టు కేసుల పేరిట కొన్ని రోజులు కాలయాపన జరిగిందన్నారు. పరీక్ష రాసి రిజల్ట్ వచ్చి 6 నెలలు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ అధికారులు వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ వారు పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని భవానీ రెడ్డి వారికి హామీ ఇవ్వడంతో అభ్యర్థులు కాస్త ఆందోళన విరమించారు. రిప్రజెంటేషన్ వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చినాయి. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరికీ నోటిఫికేషన్ ఇచ్చుకుని 2 years అవుతుంది. మా జిఆర్ సెప్టెంబర్ 20 నియర్లీ 5 months అవుతుంది. బోర్డు జనవరి 26 ఫామ్ అయింది. బోర్డు ఫామ్ అయింది నియర్లీ 1 month అవుతుంది. వేరే జిఆర్ఎస్ ఇస్తున్నారు, టీలు ఇస్తున్నారు. మాది మాత్రం ఏం ప్రాసెస్ ముందుకు కదలట్లేదు. అదే గురుకుల వాళ్ళకి మాత్రం కేసు హారిజాంటల్ కేసు క్లియర్ అయినాక 1 week వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసి ఫిబ్రవరి 14 రోజు గురుకుల వాళ్ళకి సింగరేణి వాళ్ళకి మాకు మాత్రం ఇవ్వట్లేదు. అదే ఎందుకు మా టెక్నికల్ వాళ్ళని ఎందుకంటే చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకు పక్కన పెడుతున్నారు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నామంటే ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నింటిలో నష్టపోయినాం సార్. నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాడినాం, లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాడినాం, రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాడినాం. ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ కుక్కలు తిరిగాం సార్. మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా క్వశ్చన్. సరే అంతా అయిపోయింది, ఇండెంట్స్ కూడా వచ్చేసినాయి. తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల 2 నెలలు మేము ఇంట్లోనే కూర్చున్నాం సార్. సరే టీఎస్పీఎస్సీ జనవరిలో ఫామ్ అయింది, ఇమీడియట్గా మాకు సంబంధించిన ప్రాసెస్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా మాకు మొండి చేయ చూపిస్తున్నారు ఈ ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ కానీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీని మీద చొరవ తీసుకొని మా పైన దృష్టి పెట్టి తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మాకు విశ్వసనీయత ఉంది కాబట్టి మేము వ్యతిరేకంగా నినాదాలు చేస్తలే, మేము చేస్తలేం, కావాలంటే మీరు చూడొచ్చు. కాబట్టి మేము వైలెంట్ వాళ్ళది వెరిఫికేషన్ అయిపోయింది కానీ డేట్స్ అయిపోయింది. సో హాస్పిటల్ రిజర్వేషన్ కూడా మేమే తిరిగినాం, బాగానే తిరిగినాం. ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్కి అసలు ఎక్కడ న్యూస్ కూడా రావట్లేదు, ఎక్కువ పాజిటివ్ న్యూస్ కూడా రావట్లేదు. జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారో చెప్పి ఒక లిస్ట్ ఇవ్వండి, మాకు ఒక డేట్ ఇవ్వండి.